స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడానికి పేరుతో అదానీ అంబానీ మిత్తాల్ జిందాల్కి అమ్మడానికి మీరు 14,000 ఎకరాలు అమ్మారు. ఆ ప్రయత్నం మానుకోవాలి. 5 రేపు కేబినెట్ మీటింగ్లో ప్రత్యేక హోదా కన్సిడర్ చేయమని నేను కోర్టులో ఆంధ్రప్రదేశ్లో ఆర్డర్ తీసుకొచ్చా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కనీసం మాకు ప్రత్యేక హోదా కావాలని నేను తెచ్చిన ఆర్డర్కి కూడా మద్దతు ఇవ్వడం లేదు. రండి కలిసి పోరాడదాం. యువతీ యువకులారా రండి. 7569441275 గ్రూపులు పెట్టండి. పార్వతీపురం, కొత్తగూడెం, తణుకు గ్రూపు పేరు, మీ నియోజకవర్గం, మీ విలేజ్ పేరు. వచ్చే సర్పంచుల ఎలక్షన్లో తెలంగాణ మిత్రులారా 10th పాస్ అయిన ఎవరైనా పర్వాలా, మీకు జీతాలు ఉద్యోగాలు ఉంటాయి. నేను నెక్స్ట్ వీక్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ పోటీ చేయండి, యూత్ పోటీ చేయండి, ప్రజలందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వండి. మనం ఉచిత విద్య, ఉచిత వైద్యం, అప్పులు తీర్చడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నీ చేసే సత్తా మనకే ఉంది. ఇప్పుడున్న ప్రధాన 7 పార్టీలు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, బీఆర్ఎస్ కానీ, ఈ పార్టీలు ఏవి అన్నీ ఫెయిల్ అయిపోయి రోజు తిట్టేవారు వైఎస్ఆర్సీపీని. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఇంకా అధ్వానం చేసేసి 1,20,000 కోట్లు అప్పు చేసేశారు. రోజు జగన్ని తిట్టేవారు, ఇంకో పనే లేదు ఆ పవన్ కళ్యాణ్కి అయితే. మరి ఆయన అన్ని అవినీతి డీల్లు చేసుకుంటున్నాడు. ఇక్కడ నాగబాబుకేమో స్టేట్ మినిస్ట్రీ ఇచ్చేయండి సార్, మీరు ఎలాగైతే దోచుకోండి, రాష్ట్రం ఎంత దోచుకొని నాకెందుకు, నేనేం మాట్లాడను. మా చిరంజీవికి మరోసారి సెంట్రల్ మినిస్ట్రీ ఇచ్చేయండి, భారతరత్న ఇచ్చేయండి. మళ్ళీ మొన్న అంటాడు నేను పదవుల కొరకు రాలే. సిగ్గు లేదు, సిగ్గులేని మాట్లాడుతున్నావు. నువ్వు వచ్చిందే పదవుల కొరకు. నువ్వు పదవుల కొరకు కాకపోతే రోజు చంద్రబాబు నాయుడు, లోకేష్, మోదీని తిట్టి వాళ్ళ పార్టీల్లో ఎందుకు చేరావు? నీకు బుర్ర పనిచేయకపోతే ప్రజలకు పనిచేయట్లేదు అనుకుంటున్నావా? నీ మిత్రులకు 1,000 కోట్లు డీల్ ఎందుకు ఇస్తున్నావు? ప్రత్యేక హోదా ఆర్డర్ తీసుకొస్తే నువ్వు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయట్లేదు? డాక్టర్ పాల్ ఆర్డర్ తీసుకొచ్చారు. ప్రత్యేక హోదా ద్వారా లక్షల ఉద్యోగాలు వస్తాయి, 100 కంపెనీలు వస్తాయి, లక్షల కోట్లు వస్తాయి, అప్పులు తీరుతాయి. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇస్తామని కాంగ్రెస్, బీజేపీ మోసం ఇస్తామని మాటిచ్చి మోసం చేశారు. ఇప్పుడు మాట్లాడే యోధులే, నాయకులే లేరు, మర్చిపోయారు. ప్రత్యేక హోదా అంటే ఏంటి అర్థం? మనం ఒక ప్రత్యేక రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేక రాష్ట్రంగా పరిగణించబడి మన సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ చేతకాని దద్దమ్మలకి మరలా జైలు కొట్టకుండా ఎక్కడ వాళ్ళు వస్తే వాళ్ళని నిలబెట్టి నిలదీసి అడగండి. ప్రజాశాంతి పార్టీలో చేరిపోండి. ప్రతి ఒక్కరు తొందర లేదు. ఇంకొక 5-10 లక్షల కోట్లు అప్పు చేసినా మనం మెల్లిగా తీర్చుదాం, అభివృద్ధి చేద్దాం. ఇప్పుడు సూపర్ 6కి వస్తాను. మొన్న చంద్రబాబు నాయుడు గారి మాటలు మీరు విన్నారు కదా. సూపర్ 6. చంద్రబాబు నాయుడు గారు, మీ వయసు 75 సంవత్సరాలు. మీకు ఆల్జైమర్స్ వచ్చిందా? రొనాల్డ్ రేగన్ అమెరికన్ ప్రెసిడెంట్కి వచ్చినట్టు నాకైతే తెలీదు. ఎలక్షన్ ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలు సూపర్ 6 అని 100 సార్లు మాట్లాడారు. మరి ఒకటేనా నెరవేర్చారా? నెరవేర్చలేదు. సరికదా? మీరేమంటారు? ఖజానాలో డబ్బు లేదని అసెంబ్లీలో అంటున్నారు, ప్రెస్ మీటింగ్లో అంటున్నారు, ర్యాలీస్లో అంటున్నారు, మోదీ దగ్గరికి వెళ్ళి అంటున్నారు. మరి అప్పుడు మీకు తెలీదా రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పైన అప్పు ఉందని? అప్పుడు మీకు తెలీదా జాబు కావాలంటే బాబు కాదు పాలు రావాలి అని? అప్పుడు మీకు తెలీదా స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని మీరు ఆపలేరని? అప్పుడు మీకు తెలీదా ఉచిత విద్యా వైద్యం ఇవ్వలేమని? అప్పుడు మీకు తెలీదా నిరుద్యోగ భృతి ఇవ్వలేమని? అప్పుడు మీకు తెలీదా కంపెనీలు తీసుకురాలేమని? అప్పుడు మీకు తెలీదా క్యాపిటల్ సిటీ కట్టలేమని? అప్పుడు మీకు తెలీదా పోలవరంను మీరే పాడు చేశారు, దాన్ని కట్టలేకపోతున్నారని? అన్నీ తెలుసుండి ప్రజలను మోసం చేశారే,
అబద్ధాలు ఆడారే. దేవుడు మీరు పాపనాశంలో 100 సార్లు మునిగినా మిమ్మల్ని క్షమించి స్వర్గం పంపుతాడా? ఎంతమంది ఆత్మహత్యలు! ఇప్పుడే నేను ఒక స్టోరీ చదివాను. దాని మీద ఒక పిల్ల వేస్తాను. పాపం 1 నెల పేమెంట్లు ఈవీఎం కట్టలేదని ఆ ఫైనాన్స్ కంపెనీ నరకం చూపించారు. భార్య పిల్లలు వదిలేసి ఆయన చనిపోయాడు, ఆత్మహత్య. కనుక ఇప్పుడైనా ప్రజలు గమనించి 7569441275 గ్రూపులు పెట్టండి. మీ గ్రూపు, మీ నియోజకవర్గం, మీ గ్రామం. ప్రతి గ్రామంలో చదువుకున్న వారందరూ, నిరుద్యోగులందరూ, రైతులందరూ, మహిళలందరూ అర్థం చేసుకున్నారు. ఒక్క కేఏ పాల్ తప్ప ఇప్పుడున్న 7 పార్టీలు దరిద్రం, మోసం, అబద్ధం. పాలు రావాలి, పాలన మారాలి. ఆ దేవుని కృపను బట్టి మీ ముందు ఇంకా కంటిన్యూ అవుతున్నాను. నాకు ఎఫ్సిఆర్ఎల్ ఇవ్వకపోయినా, నా ఫండ్స్ రిలీజ్ చేయకపోయినా, నన్ను అడుగడుక్కి ఇబ్బందులు పెట్టినా ఆగేదేలే. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.